హైదరాబాద్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు చేశారు. మనకందరూ తెలుసు, మన పెద్దలు ఇప్పుడు కూడా చెప్పారు, మన పూర్వీకులు, మన యొక్క జ్ఞానులు, ఋషులు, మహానుభావులు యోగాను కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో మరి యోగా ద్వారానే ఈరోజు ఎంతో ఉత్సాహంగా మనందరము ఈ యొక్క జీవనంలో ముందుకెళ్ళేటువంటి వాళ్ళం. యోగా అంటే ఒక కలయిక. యోగా అంటే అందరినీ కలపడము, శరీరాన్ని, మనసును, మనిషిని, బుద్ధిని, ఆత్మను మిళితం చేయడము యోగా యొక్క ప్రత్యేకత. ఒక వ్యక్తి సమిష్టిని పరమేష్ఠితో చేరువ అవడము యోగా యొక్క ప్రత్యేకత. ప్రాణిని ప్రకృతితో కలపడము యోగా అంటే ఈరోజు ప్రపంచాన్ని సమ్మిళితం చేయడము. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా భారతదేశం సాధించినటువంటి గొప్ప విజయం అని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అలాగే కరీంనగర్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ జరిగిన వేడుకల్లో పాల్గొని యోగాసనాలు వేశారు బండి సంజయ్.